పేతుర్ని కూడా తలకిందలుగేసి చంపేశారుగా. అప్పుడు కాపాడొచ్చుగా పేతుర్ని దేవుడు, కాపాడొచ్చు కదా పేతుర్ని. చాలామంది హతసాక్షుల్ని చంపేశారు కదా, అప్పుడు దేవుడు వాళ్ళని కాపాడొచ్చుగా. అంతెందుకు, ఈయన దేవుడు అయితే సిలువను నుంచి దిగిరావచ్చు కదా. ప్రభు సమాధానం ఇస్తాడు. పిలాతు అంటాడు, నేను నిన్ను చంపుటికి నాకు అధికారం కలదంటే ప్రభు అంటాడు, పైనుంచి నీకు అధికారం ఇస్తేనే తప్ప నువ్వు నన్ను చంపలేవు అంటాడు. హల్లెలూయా. ఇది ఇలాగ చావాలి, ఇది ఇలాగ జరగాలని ఉంది కాబట్టే జరుగుతుంది. రక్షించలేని అసమర్థుడు ఏం కాదు మా దేవుడు. ఆయన అసమర్థుడు కాదు, సమర్థుడు. ఇది ఇలా జరగాలని ఆయన నిర్ణయించాడు కాబట్టి అది అలాగా జరుగుతుంది. రక్షింపబడ్డ వాళ్ళు బోడంతమంది ఉన్నారు.